ఓకే, సో విత్ ద బ్రాండ్ లాంచ్ అండ్ ఆల్ వీ had enough, సో స్టేకేషన్ ప్లాన్ చేసుకున్నాం అండ్ ఐ సింప్లీ లవ్ వాట్ ఐమ్ వేరింగ్. కొత్తగా లాంచ్ అయిన హిల్టన్ రిసార్ట్ అండ్ స్పా కి వచ్చేసాం. టబ్ చూసి చాలా టెంప్ట్ అయింది కానీ వీఆర్ రియలీ హంగ్రీ. ప్లేస్ గురించి చెప్తే నిజంగా చాలా బాగా కట్టారు. చిన్నగా ఉంది బట్ బాగుంది. సో ఫస్ట్ మేము లంచ్ కి వెళ్ళిపోతున్నాం. ఆల్రెడీ 4:30 అవుతుంది. ఎలుకలు పరిగెడుతున్నాయి అనమాట. సో తొందరగా జింజర్ ఫైర్ అని వాళ్ళ రెస్టారెంట్ కి వచ్చేసి ఆర్డర్ చేసేసుకున్నాం. దాల్ మఖని అండ్ రోటీస్ ఆర్డర్ చేసుకున్నాం. చాలా బాగుంది. ఆ తర్వాత ఇట్ వాస్ టబ్ టైం. ఒక్కొక్క మసిల్ రిలాక్స్ అయిపోయింది. ఆబ్వియస్లీ నా బ్రాండ్ గురించి నేనే మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు. సో ఓ డాంప్ రాసేసుకున్నాను అండ్ జస్ట్ చెక్అౌట్ ద గ్లో. దట్ ఈస్ ఆల్ ఐ వుడ్ సే. తర్వాత నేను విల్లి గారు ఒక రొమాంటిక్ వాక్ కి వెళ్ళాము. స్పా చాలా టెంప్టింగ్ అనిపించింది కానీ స్పా టైమింగ్స్ అయిపోయాయంట. సో నెక్స్ట్ డే కి స్లాట్ బుక్ చేసుకున్నాం. బాబా ఎన్ని రోజులకి ఇలా రిలాక్స్డ్ గా లేచాము. ఏం అజెండా లేదు. మార్నింగ్ వైబ్ ఎంజాయ్ చేసి స్పా కి వెళ్ళిపోయాం. గైస్, దే హ్యావ్ ద బెస్ట్ బెడ్స్ ఐ ఎవర్ సీన్ ఇన్ అ స్పా. ఫ్లష్ అండ్ వార్మింగ్ బెడ్స్. సో రిలాక్సింగ్. ఈ హాట్ స్టోన్ మసాజ్ అండ్ సోనా వర్ ద చెరీ ఆన్ ద కేక్. మైండ్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు లైఫ్ నా మీద ఏ గూగులీ వేసిందా ఐఎమ్ రెడీ.